అవునన్నా లోకలే. ఏం పని చేస్తారు మీరు? ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా. అవును. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? బీఆర్ఎస్ పాలన, రేవంత్ రెడ్డి పాలనలో చూస్తే బీఆర్ఎస్ పాలనలో జరిగేవన్నీ ఏవైతున్నాయో జరిగినాయి. కానీ దానికంటే బెటర్గా కాంగ్రెస్ పాలన మాత్రం జరిగినాయి. ఏమున్నాయి కాంగ్రెస్ పాలన మంచిగా? అంటే కాంగ్రెస్ పాలన అంటే అప్పుడు స్కీమ్ అని చెప్పేసి అది ఇచ్చిరు కదా, 5 గ్యారంటీలు అని. దాంట్లో మన ఏంటి కరెంటు బిల్లుల కోసం పేదలకు 200 యూనిట్లు ఇస్తానది, అది ఇచ్చిండ్రు. పేద ప్రజలకు జాగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే కట్టుకోవడానికి ఇళ్లకు సంబంధించిన లోన్స్ ఏవైతే శాంక్షన్ చేస్తున్నారో నాకు సంబంధించి నేను చూసిన కొందరికి చాలా మందికి కూడా మనకు తెలిసి 5 లక్షల లోన్లు రావడం జరిగింది. ఇల్లులు కూడా కట్టుకున్నారు. అదే విధంగా ఈ సన్న బియ్యం అనేది కూడా వస్తున్నాయి కాబట్టి ఇన్న ముందు కంట్రోల్ బియ్యం తీసుకొని అందరూ అది చేసి అమ్ముకునేటోళ్ళు. ఇప్పుడు కంట్రోల్ బియ్యం కాడికి పోతే ఆ టైంకి బియ్యం కూడా దొరికేటటువంటి విషయం లేదు. ఇప్పుడు కంట్రోల్ బియ్యం అమ్ముకుంటలేరా? ఎందుకు అమ్ముకుంటారు? సన్న బియ్యం ఇచ్చినాక తింటారు కదన్న. నేను కూడా తీసుకుంటా కంట్రోల్ బియ్యం, నాకు కూడా వస్తే తింటాం మేము కూడా. మనకు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మనకు ఒక సన్న బియ్యం చేసారు కాబట్టి అక్కడ పైన ఉన్న నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి, భువనగిరిలో ఉన్న కుమ్మం అనిల్ అన్న గారికి అందరికి సంబంధించి సన్న బియ్యం ఎట్లయితే మనకు అందిస్తారో దాని ప్రకారంగా అందరు కూడా తింటున్నారు. మంచిగా జనాలకి ఒక హ్యాపీ అది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అన్న. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? పైలశేఖర్ రెడ్డి. ఇప్పుడు పైలశేఖర్ రెడ్డి బెటర్ ఉండేనా, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు బెటరా? గత 10 సంవత్సరాలకు ఇప్పుడు నడుస్తున్న 2-3 సంవత్సరాల రాజకీయానికి చూస్తే మాత్రం ఇప్పుడున్న కుమ్మం అనిల్ కుమార్ అన్న రెడ్డిది మాత్రం బెటర్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఎక్కడ ఏం జరిగినా పొద్దున ఇక్కడ ప్రోగ్రామ్ ఉందానో లేదా ఇక్కడ ఏదైనా చిన్న సంబంధించిన ఇష్యూలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయని తెలిసినా గానీ అక్కడ కుమ్మమని రావడం జరుగుతుంది. కాబట్టి జనాలలో అందరూ కూడా ఎమ్మెల్యే ఎక్కడో లేడు, బోనీలోనే తిరుగుతున్నా అన్నట్టుగానే కనబడుతుంటాడు కదా. రోజు వస్తుండ ఎమ్మెల్యే? వస్తారు. ప్రతిరోజు వస్తుందా? ప్రతిరోజు వస్తారు. ప్రతిరోజు అంటే ఇప్పుడు ఈ ఏ ప్రోగ్రామ్ లేకుండా ఏ రోజు ఉంటుందన్న? ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి పిలిచినప్పుడల్లా వస్తుంటారు ఎమ్మెల్యే గారు. ప్రతిదానికి భువనగిరి నియోజకవర్గానికి మనకు ఎమ్మెల్యే కాబట్టి అన్నిటికీ అందుబాటులో ఉండి సహకరిస్తున్నారు కదా. పబ్లిక్ అంటే జనాలకి ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే స్పందిస్తుందా? జనాలకు సమస్య వచ్చినా ఏమన్నా వచ్చినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వచ్చినా చేసినా గానీ అనిల్ అన్న రావడం జరుగుతుంది. ఇక వచ్చి అందరికి కనబడేటట్టు ఉంటాయి విషయాలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడం కానీ అట్లాంటికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ చేస్తారన్న. సో పైలా కంటే కుమ్మమే బెటర్ అంటారు? అవునన్న, బెటర్. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా అన్న, అంటే భువనగిరి మున్సిపాలిటీ కదా. అవునన్న, స్థానిక అంటే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది? మున్సిపల్ ఎలక్షన్లు అంటేనా ఇప్పుడు పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఛాయిస్ వస్తూనే ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛాయిస్ వచ్చినాయి, అన్ని జరుగుతున్నాయి కదా. ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఉండాలి ఖచ్చితంగా. అది స్టేట్ ప్రభుత్వం మీద కూడా బీజేపీ అనేది రావాలి. మన దేశం కోసము, మన తెలుగు రాష్ట్రాల కోసం బీజేపీని కూడా ప్రజలందరూ ఏకమై నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారన్న. అలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు మనం కూడా అందరం సహకరించి ఒకసారి బీజేపీకి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు నిలబడాలనేది మన కోరిక. జనాలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాలకు మన పైనుండి సెంట్రల్ కి మన భారతదేశానికి కూడా ఒక మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అది బీజేపీతో కూడా సాధ్యమయ్యే పనులు ఉంటాయి. కాబట్టి బీజేపీని అందరూ ఏకమయ్యి కూడా గెలిపించుకోవాలన్న. అన్ని పార్టీలకు ఒక టైం ఇచ్చినట్టు ఇప్పుడు మేము అందరము ఓట్లు వేస్తేనే కదా ఒకసారి టీఆర్ఎస్ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, మరి ఒకసారి బీజేపీ పాలనను కూడా చూడాలి కదా. అదే విధంగా చేయమంటున్నా అంటే అందరూ కలిసి కూడా ఒకసారి బీజేపీని కూడా స్టేట్ లెవెల్లో తీసుకురావాలి, మన తెలుగు రాష్ట్రాలలో కూడా నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే తెలుస్తే కదన్న. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు మన భారతదేశం మీద ఎన్ని దాడులు జరిగినాయి, అంతకు ముందుకు జరిగిన దాడులకు, మొన్నటి వరకు జరిగిన దాడులకు ఏ దానికి కూడా మనకంటూ ఒక నరేంద్ర మోడీ ధైర్యం ఇచ్చి మన దేశ ప్రజలను కాపాడుకోవడం అయితే ఎట్లా జరిగిందో తెలుగు రాష్ట్రాలలో కూడా సీఎం కి కూడా మనకు ఒక అవకాశం ఇస్తే బీజేపీ కూడా మంచి ప్రభుత్వం. సో మీరేమంటారంటే ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాం, తర్వాత కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినాం, బీజేపీకి ఇవ్వాలి అందరూ కలిసి. మేము అందరం సపోర్ట్ చేస్తేనే అన్ని పార్టీలు వస్తున్నప్పుడు అందరము సపోర్ట్ చేసుకుని బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు భువనగిరి నుంచి ఉప్పల్కి అంటే హైదరాబాద్ వెళ్ళడానికి భువనగిరి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న ఒక వార్త అయితే వచ్చింది, అది వాస్తవేనా?
అవునన్న, ఇంతకు ముందు ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల నుంచి మనం జర్నీ చేయాలంటే అన్ని దిక్కుల నుంచి కొంచెం ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయేమో, అవి అంత లేదు. నాది భువనగిరి కాబట్టి భువనగిరి నుండి మనం హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఉప్పల్కి వెళ్ళాలన్నా ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటే బస్సులతో ఇబ్బంది జరుగుతుంది. అది అనిల్ కుమార్ రెడ్డి గారు, మన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు దాన్ని వద్దకు తీసుకెళ్లిన తర్వాత గమనించుకొని ఒక 8 బస్సులు ఇంకా ఎక్స్ట్రా వేయించడం వల్ల ఇప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ బస్సులు ఉన్నాయి. ఇంత ముందుకున్నటువంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు భువనగిరి నుంచి ఉప్పలకి వెళ్ళడానికి ప్రతి అర్ధగంట ఒక బస్సు ఉంది మనకు. ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా 8 బస్సులు ఎక్కువ వేయించాను కదా కుమ్మం అనిల్ రెడ్డి గారు. అట్లా మనకి ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉన్నది అన్నట్టు. హాఫ్ అన్ అవర్ బస్సులు ఉంటాయి. ఇప్పుడు భువనగిరిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎలక్షన్స్ లో అటు ఒక వైపు చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఉంది. సో మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ గెలవబోతుంది? ఇప్పుడున్న ఎలక్షన్లకు ప్రకారంగా చూస్తే బీజేపీకి అవకాశం ఇవ్వాలని నేను అనుకున్నాం, అందరం అనుకుంటున్నదే. కాకపోతే ఇక్కడ పోటాపోటీగా ఏంటంటే టిఆర్ఎస్ కి మన కాంగ్రెస్ కి ఇద్దరి మధ్యలో జరిగేటటువంటిదే ఎక్కువ కనపడుతున్నది. కానీ బీజేపీ మాత్రం ఒక్కసారి మున్సిపల్ కి కైవసం చేసుకోవాలనేటువంటి యువత మాత్రం ఎదురు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మనం అన్ని రకాలుగా అందరికి సపోర్ట్ ఇచ్చినట్టు అందరం కలిసి ఈసారి కూడా బీజేపీకి సపోర్ట్ చేసి మున్సిపల్ చైర్మన్ కూడా మనకు బీజేపీ వచ్చే అవకాశాలు అటువంటి కనపడుతున్నాయి. యువత మొత్తం ఎదురు చూస్తున్నారు దానికోసమే అనేది అనుకుంటున్నాం.